చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఆయన ఎవరో పాపం విలేకర్ గారు అడిగాడు. అందులో టీవీ9 ఉండదు, ఎన్టీవీ ఉండదు, సాక్షి ఉండదు, 10 టీవీ ఉండదు. ముఖ్యమంత్రి గారు ముందు కూర్చున్న విలేకరులో వీళ్ళు కాకుండా మిగతా ఉంటారు. జ్యోతి, టీవీ5, భజన్, ఆడు, ఈడు, వీళ్ళందరూ అక్కయ్య, బావయ్య, మావయ్య వీళ్ళందరూ ఉంటారు. అందులోంచి ఒకటి అడిగాడు, సార్ దీంట్లో సిట్టు, సుప్రీంకోర్టు సిట్టు ఏర్పాటు చేసిన సిట్టు కొవ్వు కలవలేదన్నా అన్నారుగా అన్నాడు. వాట్ ఆర్ టాకింగ్ అంటాడు. వాట్ ఆర్ యు టాకింగ్? నేను యాజ్ ఈజ్ ఆయన మాట్లాడింది, నేనేం మాట్లాడతా కొత్తగా. వాట్ ఆర్ యు టాకింగ్? ఎవరు చెప్పారా నీకు? కొవ్వు కలవలేదని ఎవరు చెప్పారు? నువ్వు చెప్పు. చంద్రబాబు నాయుడు గారు నిన్నే అడుగుతున్నా, కొవ్వు కలిసిందని మళ్ళీ నువ్వు చెప్పి వాళ్ళ చెప్పమని అడుగుతున్నా. కొవ్వు కలిసిందని చెప్పకపోతే కొవ్వు కలిసిందేనా? ఏం కొట్టుకుపోతారు ఇప్పుడు మీరు అంటున్నా? జగన్ మట్టి కొట్టుకుపోతారు, మీరేం కొట్టుకుపోతారు? ఏం కొట్టుకుపోతారు మీరు? చెప్పాలి కదా. ఏమంటారు ఇదివరకు ఘటోజ్మాల అనేది అస్మదీయులు తస్మదీయులు. ఎవరు తస్మదీయులు లేరు కదా, అస్మదీయులే కదా అడిగింది. అస్మదీయుడినే నువ్వు భరించలేకపోతున్నావు. ఎందుకని? మన దహించేస్తున్నది. వెంకటేశ్వర స్వామి నిన్ను దహించేస్తున్నాడు లోపల. అరే పాపాత్ముడా, ఎందుకురా బాబు నన్ను ఇట్లా వాడేస్తున్నావు ఫుల్గా. మహేష్ బాబు బ్రహ్మానందాన్ని వాడేసాడు ఆ సినిమాలో. దేవుణ్ణి వాడుతున్నావు, తప్పు, అపచారం, ఇది అనుభవిస్తావని వెంకటేశ్వర స్వామి దహించేస్తున్నాడు. కాబట్టి నీ అస్మదీయుడు అని కూడా నువ్వు భరించలేకపోతున్నావు అడిగే ప్రశ్నలు కూడా.